వెల్కమ్ టు కీటాక్స్. ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉన్న ఒక విషయం గురించి మాట్లాడబోతున్నాం. ఫ్యాక్ట్స్ తెలిస్తే, డేటా చూస్తే మీరు కూడా షాక్ అవుతారు. అదే పెట్రోల్ ప్రైసెస్. దేశవ్యాప్తంగా పెట్రోల్ ధరల విషయంలో ఏ రాష్ట్రంలోనూ లేనంతగా ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా ధరలున్నాయి. ఎందుకని వివరాలన్నీ డీటెయిల్డ్ గా చూద్దాం, డేటాతో పాటు చూద్దాం. అంతకంటే ముందు సబ్స్క్రైబ్ టు కీటాక్స్. పెట్రోల్ ప్రైసెస్ దేశవ్యాప్తంగా ఒక్కొక్క రాష్ట్రంలోనూ ఒక్కో రకంగా ఉంటాయి. ఎందుకంటే దీని మీద కేంద్రము, రాష్ట్రము వివిధ దశల్లో విధించే కాంపౌండ్ ట్యాక్స్లే దీనికి కారణం. అసలు పెట్రోల్ మీద ట్యాక్సింగ్ ఎట్లా ఉంటుందో డీటెయిల్డ్ గా ఒకసారి చూద్దాం. ఏపీలో పెట్రోల్ ధర 109 రూపాయల నుంచి 110 రూపాయల మధ్యలో ఉంటే అందులో సగం ప్రైస్ అంటే దాదాపు 50 నుంచి 55 రూపాయలు క్రూడ్ ఆయిల్ ప్రైస్. దీని మీద కేంద్రం ఎక్సైజ్ డ్యూటీ వేస్తుంది. లీటర్ పెట్రోల్ మీద 20 నుంచి 22 రూపాయలు ఉంటుంది. అంటే లీటర్ పెట్రోల్ ధర అప్పటికి 77 రూపాయలు అవుతుంది. డీలర్ కమిషన్ పెట్రోల్ మీద లీటర్ కి 2 నుంచి 3 రూపాయల వరకు ఉంటుంది. ఆ తర్వాత ట్రాన్స్పోర్ట్ ఛార్జీ కూడా ఒక 2 రూపాయలు కలుపుకుంటే 5 రూపాయలు యాడ్ అవుతుంది. అంటే 80 రూపాయల వరకు ఈ ఖర్చులన్నీ అవుతాయి. ఇక్కడ స్టేట్ ట్యాక్సింగ్ మొదలవుతుంది. మామూలుగా సేల్స్ ట్యాక్స్ వేస్తారు. పెట్రోల్ మీద వచ్చేసరికి వాల్యూ యాడెడ్ ట్యాక్స్ వ్యాట్ పడుతుంది. వ్యాట్ కూడా ఒక రకంగా సేల్స్ ట్యాక్సే. సేల్స్ ట్యాక్స్ అంటే కేవలం కొనేవాడి మీదే పడుతుంది. వ్యాట్ అంటే బోత్ ఎండ్స్ మీద పడుతుంది. అంటే అమ్మేవాడి మీద పడుతుంది, కొనేవాడి మీద కూడా ఆ ప్రభావం ఉంటుంది. దేశంలో ఎక్కడా లేనంతగా ఏపీలో పెట్రోల్ మీద 31% వ్యాట్ ఉంది. ఆ వ్యాట్ తో పాటు రోడ్డు సెస్ కూడా ఉంది. అంటే రోడ్లు వేయడానికి, మెయింటైన్ చేయడానికి జనం నుంచి ప్రతి లీటర్ మీద 1 రూపాయి చొప్పున వసూలు చేస్తూ ఉన్నారు. ఈ రెండిటి వల్ల ఏమవుతుందంటే మొత్తం ఈ 75 రూపాయలు 77 రూపాయలు అయ్యే పెట్రోల్ మీద ఇంకొక 25 నుంచి 28 రూపాయలు స్టేట్ వైపు నుంచి యాడ్ అవడం వల్ల ఈ లెక్కలన్నీ కలిసి 108, 109 రూపాయలకి పెట్రోల్ ధర పెరుగుతూ ఉంది. ఒక్కసారి సౌత్ లో ఏ రాష్ట్రంలో పెట్రోల్ ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఏపీలో 109 నుంచి 110 రూపాయలు లీటర్ పెట్రోల్ ఉంటే తెలంగాణలో కూడా వ్యాట్ విధింపు ఎక్కువగానే ఉన్నా కానీ రోడ్డు సెస్ లేదు. దీనివల్ల ఆ 2 రూపాయల గ్యాప్ వచ్చింది. అంటే ఏపీతో పోలిస్తే తెలంగాణలో లీటర్ పెట్రోల్ 2 రూపాయలు తక్కువ. ఇక పక్కనున్న తమిళనాడు రాష్ట్రంలో చూస్తే ప్రత్యేకంగా మెన్షన్ చేశాను చూడండి. తమిళనాడులో వ్యాట్ రేటు తక్కువ, దాంతో పాటు 2 ప్రపోజిషన్స్ ఉంటాయి. ఫిక్స్డ్ అమౌంట్ కానీ లేదంటే కనుక వ్యాట్ రేటు కానీ, ఈ రెండింటిలో ఏదో ఒకటి అమలు చేసే పాలసీ కొన్ని రాష్ట్రాల్లో ఉంది. దాని ప్రకారం తమిళనాడులో కేవలం 100 రూపాయలకి లీటర్ పెట్రోల్ దొరుకుతుంది. ఆ తర్వాత ఇటు పక్కనున్న కర్ణాటకలో కూడా చూద్దాం. 102 నుంచి 103 రూపాయలు మాత్రమే ఉంది. అంటే ఏపీతో పోలిస్తే 6 నుంచి 7 రూపాయలు లీటర్ పెట్రోల్ కర్ణాటకలో తక్కువగా ఉంది. నేను ఇక్కడ మొత్తం రాష్ట్రాల వారీగా డీటెయిల్డ్ గా డేటా మెన్షన్ చేసా చూడండి. ఇది ఏపీ, ఇది తమిళనాడు, ఇది తెలంగాణ, ఇది కర్ణాటక. మొత్తం ప్రైసింగ్ ఎట్లా ఉందో డీటెయిల్డ్ గా ఉన్నాయి. ఏపీలో పెట్రోల్ ప్రైసెస్ ఇంత భారీగా ఉండబట్టే చుట్టుపక్కల రాష్ట్రాలు ఏపీలో ఉన్న పరిస్థితి మీద జోకులు వేయడం, తమాషాయిన బోర్డులు పెట్టడం కూడా చూస్తూ ఉంటాం. ఇదిగో ఇక్కడ ఈ బోర్డు చూడండి. ఏపీ సరిహద్దుల్లో మీరు ఏపీలోకి ఎంటర్ అవుతున్నారు, అక్కడ భారీగా పెట్రోల్ ధర ఉంది, మా దగ్గర కొట్టించుకుపోండి, చవకగా దొరుకుతుంది అని ఇట్లాంటి బోర్డర్ లో బోర్డులు కనిపించడం కూడా ఇప్పుడు సర్వసాధారణ విషయం అయిపోయింది. దీంతో పాటు ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాలను తీసుకుంటే ఏపీతో పోలిస్తే పెట్రోల్ ధర 15 నుంచి 16 రూపాయలు తక్కువ ఉంది. వ్యాట్ తక్కువగా ఉండటం మూలాన ఉత్తరప్రదేశ్ లో కేవలం 94, 95 రూపాయలకే లీటర్ పెట్రోల్ వస్తూ ఉంది. కేరళ గానీ, పశ్చిమ బెంగాల్ గానీ ఇలాంటి రాష్ట్రాల్లో పెట్రోల్ రేటు ఎక్కువగా ఉందని నిర్మలా సీతారామన్ చెప్తూ ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు బీజేపీ కూటమిలోనే టీడీపీ ఉన్నప్పటికీ టీడీపీ పాలిత రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో దేశంలోనే ఏ ఇతర రాష్ట్రంలోనూ లేనంతగా పెట్రోల్ ప్రైస్ ఎక్కువగా ఉండటం మనం చూస్తూ ఉన్నాం. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో చూస్తే ఒక్క మధ్యప్రదేశ్ లో మాత్రమే పెట్రోల్ ప్రైసింగ్ ఎక్కువగా ఉంది. మిగతా అన్ని రాష్ట్రాల్లోనూ తక్కువగానే ఉంటుంది. ఇది పెట్రోల్ ప్రైసెస్ వాస్తవం ముఖ చిత్రం. ఇక పెట్రోల్ ప్రైసెస్ మీద రాజకీయాలు ఎలా ఉంటాయో చూద్దాం. 2024 ఎన్నికల ముందు ఇదిగో ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇది ఈటీవీ క్లిప్పింగ్. ఏపీలో పెట్రోల్ బాధుడు ఎక్కువైపోయిందని, భారీగా వసూలు చేస్తున్నారని, దండుకుంటున్నారని ఇందులో రాశారు. ఆ తర్వాత రాజకీయ ఆందోళనలు కూడా జరగడం ఏపీలో చూసాం. విపక్షంలో ఉండగా టీడీపీ పెట్రోల్ ధరలు తగ్గించాలని, రాష్ట్రం వైపు నుంచి విధించే వ్యాట్ ని తగ్గించాలని ఆందోళన చేసింది. మరి ఇప్పుడు ఏడాది అవుతున్నా గానీ ఆ విషయం మీద మరి ఎందుకు దృష్టి పెట్టలేదు అనేది ఇప్పటి వరకు అయితే మనకి తెలియదు. ఇదంతా ఎందుకు జరుగుతోంది అంటే ఏపీలో తలకు మించిన హామీలు ఇచ్చుంటాం. బడ్జెట్ మీద చాలా ప్రభావం ఉండి ఉంటుంది. ఆదాయ మార్గాలు కావాలి అంటే ప్రభుత్వాలు ఇస్తున్న హామీలకి, మెహర్బానీల కోసం చేస్తున్న ప్రచారాలకి మిడిల్ క్లాస్ చెల్లిస్తున్న మూల్యం ఈ పెట్రోల్ ధర. పెట్రోల్ ప్రైస్ అనేది కేవలం లీటర్ మీద మనం 10 రూపాయలు 15 రూపాయలు ఎక్కువ ఇస్తున్నామనే కాదు, పెట్రోల్
ప్రైస్ ఇంపాక్ట్ అనేది కాంపౌండింగ్ మేనర్ లో ఉంటుంది. అంటే ఒకదాని మీద ఒకటి యాడ్ అయి మౌంట్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే మనం వాడే ప్రతి సరుకు, పప్పు ఉప్పు దగ్గర నుంచి, కూరగాయల దగ్గర నుంచి, ముడి సరుకుల దగ్గర నుంచి, ఇతర నిత్యావసరాల దగ్గర నుంచి, ఆటోమొబైల్ స్పేర్ పార్ట్స్ దగ్గర నుంచి ప్రతిదీ ట్రాన్స్పోర్ట్ మీద ఆధారపడే నడుస్తూ ఉంటుంది. మార్కెట్ అంతా తోటలో పండించి గొడవతలు అమ్మినట్టుగా ఉండదు ఏది. మీరేమంటారు? ఏపీలో భారీగా ఉన్న పెట్రోల్ ధర మీద మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ లో చెప్పండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కీ టాక్స్.